తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు. వారితో మాట్లాడదాం. ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ద్వాదశ రాశుల వారికి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, మరి ద్వాదశ రాశుల రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాము. దాంతో పాటుగా ముందుగా ఈ వారం గ్రహస్థితి గురించి మాకు తెలియజేయండి గురుగారు. ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గవ ప్రశ్న ద్వారా, గవ పంచాంగం ద్వారా సుమన్ టీవీ సౌజన్యంతో గోచార పరిస్థితుల్ని, ప్రశ్నాశాస్త్రాన్ని సమన్వయం చేసుకొని మనం వారఫలాలు చెప్తూ ఉన్నాం. ముందుగా ఈ వారం గ్రహస్థితి 11/5/2025 ఆదివారం నుండి 17/5/2025 శనివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు యొక్క బృహస్పతి యొక్క సంచారం ఈ మాసం 14వ తారీఖు నుండి ఉండబోతుంది. కర్కాటకంలో అంగారకుడు కుజుడు, కన్యలో కేతువు, మీనంలో శుక్ర శని రాహువులు. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని అద్వితీయమైనటువంటి మార్పులు కనబడుతూ ఉంటాయి. దేవగురు అయినటువంటి బృహస్పతి సుమారు 12 సంవత్సరాల తర్వాత మిథున రాశిలోకి సంచరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ, ప్రపంచంలోనూ కొన్ని సమూలమైనటువంటి మార్పులకి ఇది శ్రీకారం అవుతుంది. ప్రత్యేకించి మిథున రాశిలో దేవగురు బృహస్పతి యొక్క సంచారమే సరస్వతీ నదికి పుష్కరాలకి ఆరంభంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు. ఈ గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్న ద్వారా గవ పంచాంగాన్ని మనం తెలుసుకుందాం. గురుగారు, మరి ఈ వారం ముందుగా మేష రాశి వాళ్ళ వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. మేషరాశి వారికి ఆర్థికపరమైన అంశాలు లేదా ఆరోగ్యపరమైన స్థితిగతులకు సంబంధించిన విషయాలు తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ధనం అధికంగా ఖర్చు అయిపోతూ ఉండటం, ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న సఫలీకృతం కాకపోవటం మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతూ ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యం అవ్వచ్చు, మీరు ముందుండి చేసేటువంటి పరిస్థితులు అవ్వచ్చు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వ్యయాన్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి భార్యాభర్తలు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు కొనసాగుతూ ఉంటే వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు. ప్రయాణ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో విరామం, విశ్రాంతి లేకుండా ఉండటం వల్ల శరీరం అలసిపోవటం, దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైన అంశాలు బాగున్నాయి, వారు అద్భుతంగా రాణిస్తారు. విద్యా, ఉద్యోగం, భవిష్యత్తు యోగదాయకంగా ఉండబోతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలే తప్పకుండా పొందబోతూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూసేటువంటి పరిస్థితులు గోచరిస్తుంది. మేషరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ప్రార్థించాలి, అలాగే ఏ ఆలయాన్ని దర్శించాలి? మేషరాశి జాతకుల జీవన గమనంలో మనని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని, దేవతా స్వరూపాన్ని బాగా కొలవటం. ప్రత్యేకించి లలితా సహస్రనామ స్తోత్రం, దుర్గా అష్టోత్తరం, అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది క్రతువులు, అష్టోత్తరాలు లేదా బీజాక్షర సమన్వితమైన మంత్రాలు, వీటిని మననం చేసుకుంటున్నా, చదువుకుంటున్నా జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతూ ఉంటాయి. ఇంటి ప్రాంగణంలో కానీ ఎక్కడైనా శ్రీచక్రాన్ని గనక మీరు కలిగి ఉన్నట్టయితే ఆరావళి కుంకుమ చేత శ్రీచక్రాన్ని అర్చించండి. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిసి వస్తుంది.
సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా ఉండబోతూ ఉంటాయి. అలాగే ఈ వారం మేషరాశి వాళ్ళు ఏ పరిహారాల్ని పాటించాలి? విశేషించి శ్రీచక్ర రాజ్యాన్ని పూజిస్తూ ఉన్న, శుక్రవారం పూట నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న, అమ్మవారు దేవీ దేవతా స్వరూపాల్ని ఆరాధన చేస్తూ ఉన్న అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి ఉపవాసంతో వెళ్ళి విశేషించి అమ్మకి పులిహోరను నివేదన చేసిన సానుకూలవంతమైన ఫలితం తప్పకుండా కలిగే అవకాశం కనపడుతుంది. తదుపరి వృషభ రాశి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే వార ఫలాలు గురించి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలని, కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి విముక్తవుతారు. ఆర్థికంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండబోతుంది. ప్రత్యేకించి ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం కొత్త అవకాశాలని తీసుకొస్తుంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు విస్తరిస్తారు. మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అద్భుతంగా ఉండబోతున్నాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు గొప్పగా పొందబోతారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాకపోతే మాసాలు మారుతున్న, సంవత్సరాలు మారిపోతున్నాయి. విడదీయరానటువంటి కొన్ని రకాలైనటువంటి చిక్కుముడులు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి. కానీ అటువంటి గడ్డు పరిస్థితులు, విపత్కరమైనటువంటి ఇబ్బందులు కూడా సమసిపోయేటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. ఏది ఏమైపోయినా వృషభ రాశి జాతకులకి ఆర్థికంగా అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలం. కానీ వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం భార్యాభర్తల మధ్య తగువులు ఏర్పడటం, అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు, మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతూ ఉంటాయి. ఈ విషయం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వాళ్ళు మరి ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి, అలాగే ఏ ఆలయాన్ని దర్శిస్తే ఈ పరిస్థితులన్నీ కూడా కాస్త సద్దుమణిగి పాజిటివిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నటువంటి సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా పూజించిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపమైనటువంటి సర్పదేవతలని ఆరాధన చేస్తున్న అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సిద్ధగంధం చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక క్రతువును జరిపిన, లేక చందనం లేదా గంధంతో సుబ్రహ్మణ్యుని అలంకరించి ఆ గంధాన్ని తీసుకొచ్చి నుదుట భాగాన ధరిస్తూ ఉన్న సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా కనిపించే అవకాశం గోచరిస్తుంది. ఇంకా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఏ పరిహారాల్ని పాటిస్తే బాగుంటుందంటారు? మంగళవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కొవరికి వెళ్ళటం, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని విశేషించటం, మంగళవారం పూట ఉపవాసాన్ని ఆచరించటం వల్ల జాతకంలోని దుర్యోగాలు, గోచారవశాత్తు ఉన్నటువంటి వివిధ దోషాలు తొలగిపోయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంటుంది. తదుపరి రాశి మిథున రాశి. గురుగారు, ఈ వారం మిథున రాశి వాళ్ళ వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబజై. దేవగురు బృహస్పతి యొక్క సంచారం జన్మరాశిలో జరగబోతుంది. ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం, ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కానీ వివాహ జీవితం, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవిత సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మానసికంగా ప్రశాంతత లేకపోతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబం, మీ గర్భవాసాన్ని జన్మించిన సంతతి, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సౌఖ్యం గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. స్థిర చరాస్తులు వృద్ధి అవుతూ ఉంటాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళతారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం న్యాయపరమైనటువంటి చిక్కులు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య తగువులు కానీ,
అనవసరమైనటువంటి అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితులు కానీ మీ ప్రశాంతతకి భంగం కలిగించవచ్చు. ప్రత్యేకించి అన్ని విషయాల్లో సానుకూలవంతంగా ఉన్నటువంటి సందర్భంలో ఓర్పు సహనంతో ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు అన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ వ్యక్తిగతమైన జీవితంలో మాత్రమే మానసిక సంఘర్షణలు అధికంగా కనపడుతుంది. మరి మిథున రాశి వాళ్ళకి ఈ పరిస్థితులు అనుకూలించడం కోసం ఈ వారంలో వాళ్ళు ఏ స్తోత్రాన్ని పఠించాలి, అలాగే ఏ ఆలయాన్ని దర్శించాలంటారు? విశేషించి గురు సంబంధమైనటువంటి దేవతామూర్తుల యొక్క ఆరాధన చేయటం. ప్రత్యేకించి గురువారం అవ్వచ్చు, లేదా వారంలో ఏ రోజైనప్పటికీ దక్షిణామూర్తి వారు అవ్వచ్చు, దత్తాత్రేయ స్వామి వారు అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అవ్వచ్చు. గురు సంబంధమైనటువంటి దేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విప్ప నూనె చేత దీపారాధనను చేయించిన, ప్రత్యేకించి విశేషించినటువంటి శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనని దేవతా స్వరూపాలకి, గురుదేవతలకు అందజేస్తే సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితం తప్పకుండా లభించే అవకాశం కనపడుతుంటుంది. ఇంకా మిథున రాశి వాళ్ళు ఈ వారంలో పాటించాల్సిన పరిహారాల గురించి తెలియచేయండి. గురు అష్టకాన్ని పఠించటం, అలాగే గురుదేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు లేదా అష్టకాలు, గురు సంబంధమైనటువంటి వివిధ దేవతా స్వరూపాల గురించి వారికి సంబంధించిన సచ్చరిత్రలు, వీటిని చదివినా విన్నా మననం చేసుకుంటుంది. జాతకంలో గురుబలం లభిస్తుంది. ఒక్క గురుబలం ఉంటే చాలు, సర్వ అరిష్టాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది వాస్తవం అవుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబచి. ఒకవైపు ఏమో అష్టమశని సంపూర్ణమై ఉన్న గోచార వశాత్తు వ్యయస్థానంలోకి ఈ వారం దేవగురు అయిన బృహస్పతి రాబోతున్నటువంటి పరిస్థితి. అవకాశాలు అందిపుచ్చినట్టుగానే కనపడుతూ ఉంటాయి, కానీ పనులు పూర్తి అవ్వకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జాప్యం జరగటం మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో గొప్పగా సాధించాలి, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతూ ఉంటాయి. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, సహోదర సహోదరి వర్గం అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చేయూత వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. విద్య, ఉద్యోగం, భవిష్యత్తు పట్ల జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మీరు తీసుకునే తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యపరమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దేవగురు అయినటువంటి బృహస్పతి కొంతకాలం మాత్రమే వ్యయంలో ఉంటారు, కానీ అతిచారం వల్ల మళ్ళీ కర్కాటక రాశిలోకి జన్మరాశిలో కొంతకాలం అతిచారం వల్ల సంచరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలు, ఇప్పుడు వచ్చినటువంటి గడ్డు కాలం కొంతకాలం మాత్రమే. వీటిని మించినటువంటి అద్వితీయమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలిగినటువంటి పరిస్థితులు మున్ముందు ఉన్నాయన్నటువంటి విషయాన్ని తప్పనిసరిగా మీరు గుర్తెరగండి. కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాన్ని పఠించాలి, అలాగే ఏ దైవాన్ని ఆరాధించాలంటారు? గురుదేవతా స్వరూపాలని విశేషంగా పూజించడం మంచిది. గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ తెలుపు రంగు వస్త్రాలని ధరించిన లేదా పసుపు పచ్చని వస్త్రాలని ధరించిన గురుదేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి సద్గురు చరితని పారాయణ చేస్తూ ఉన్న సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంటుంది. కర్కాటక రాశి వాళ్ళు ఇంకా ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలంటారు? పెద్దలు గురువుల్ని పూజించడం, బ్రాహ్మణోత్తములు, మనకు చదువు నేర్పినటువంటి పెద్దలు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, వీళ్ళకి వస్త్రాలని బహుమతిగా ఇవ్వటం, వస్త్రాలని వాళ్ళకు సమర్పించటం, గురువులకు సేవ చేసుకోవటం, దక్షిణలు ఇవ్వటం, కానుకలు ఇవ్వటం వల్ల గురువుల యొక్క అనుగ్రహం వల్ల సానుకూలవంతమైన స్థితిని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి రాశి సింహరాశి. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వార ఫలాల్లో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై
గోవిందమంబచి. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలతో రాజీ పడవలసి రావటం, కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతూ ఉంటుంది. మాసాలు సంవత్సరాలు మారిపోతున్నాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్న జీవన విధానం చేత మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే రుణ సంబంధమైన బాధలు ఎక్కువ అవుతూ ఉండటం, ధనం సమయానికి రాకపోవటం, ఆలస్యమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మానసికమైన ఒత్తిడి పెరిగిపోవటం, ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గమవచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మొట్టమొదట వేడుక చూస్తూ మీకు ఏ విషయంలో కూడా సహాయ సహకారిగా ఉండరు. ఇది మానసిక ఆందోళనకు కారణమవుతుంది. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో రక్త సంబంధికులు, అదే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు లేదా కుటుంబానికి సంబంధించిన పెద్దలు మీకు చేదోడు వాదోడుగా నిలబడటంతో పాటు మీ సమస్యలకి శాశ్వతమైన పరిష్కార మార్గాలు వస్తాయి. వారసత్వంగా రావలసినటువంటి ఆస్తులు, అనువంశికంగా భాగ పరిష్కారాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతి కారణమవుతాయి. యుగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అలాగే సింహరాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ ఆలయాన్ని దర్శించాలి అంటారు? కాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకున్న కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజిస్తూ ఉన్న కాలభైరవ అష్టకాన్ని చదివినా విన్నా మననం చేసుకుంటున్నా సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు గురుగారు? నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి. అష్టమ శని ప్రభావం కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి కాలభైరవ స్వామి వారి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి వస్తున్నా జ్యేష్ఠ సమేత శని భగవానుని దర్శనం చేసుకుని వచ్చినా కూడా ఈ శని భగవానుడు దుర్యోగాలను తగ్గిస్తాడు, మంచి యోగాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శనివారం లేదా మంగళవారం పూట నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉపవాస క్రతువులు చేయటం వల్ల కర్మ ఫలితాలు తొలగిపోతాయి, సానుకూలవంతమయ్యే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి కన్యా రాశి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబచి. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో ధనాన్ని సముపార్జించగలిగినటువంటి పరిస్థితులు. ఎంతో కాలంగా సంవత్సరాలు మారిన కొన్ని పరిస్థితులు మారట్లేదన్న భావన, కొలిక్కిరానటువంటి కొన్ని రకాలైన సమస్యలన్నీ పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆర్థికంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తే కొత్త ఆర్థికపరమైన సంస్థల నుండి రుణాలను కూడా చేయగలుగుతారు. ఎటు తిరిగి మీ ఆర్థికపరమైనటువంటి స్థితిని పరిపుష్టి చేసుకునేటువంటి అవకాశాలు మాత్రం పుష్కలంగా కనపడుతూ ఉన్నాయి. పెద్దల సహకారం ఉంటుంది, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకుంటారు. మీ గర్భవాసాన్ని జనించిన సంతతి అవ్వచ్చు, వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, సానుకూలవంతమవుతాయి. తప్పనిసరిగా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరేమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. భవిష్యత్ అంతా చక్కగా ఉంది. సంతాన సౌఖ్యం, సంతానానికి సంబంధించి వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. కన్యా రాశి వాళ్ళు ఇంకా ఈ వారంలో ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ ఆలయాన్ని దర్శించాలంటారు? లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇది లక్ష్మీ నరసింహ ప్రభుల వారి యొక్క కరావలంబన స్తోత్రం. లక్ష్మీ నరసింహస్వామి వారిని స్మరణ చేసిన కరావలంబ స్తోత్రాన్ని చేస్తున్న నవగ్రహాల్ని కట్టి పడవేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్తోత్రం. కన్యారాశి జాతకులు లక్ష్మీ నరసింహ ప్రభుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళిన కరావలంబన స్తోత్రాన్ని చదువుకుంటున్నా, మననం చేసుకుంటున్నా అంతా విజయమే సిద్ధించే అవకాశం. కన్యా రాశి వాళ్ళు ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? సుదర్శన స్వరూపాన్ని కానీ నారసింహ స్వరూపాన్ని కానీ ఎక్కువగా ఆరాధన చేయాలి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి
తులసి దళాలతో కట్టిన మాల తులసిమాల స్వామి వారికి సమర్పణ చేసి వస్తే జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు తప్పకుండా లభించే అవకాశం కనపడుతుంది. తదుపరి రాశి తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంది గ్రహస్థితి, అలాగే వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. యోగదాయకమైనటువంటి ఫలితాలు రాజయోగం కొనసాగుతూనే ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. విందులు వినోదాలు శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా మీరు ఉంటారు. పాత మిత్రుల యొక్క కలయిక, పాత బంధువుల యొక్క కలయిక వల్ల మీకున్నటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకోవటంతో పాటు సమాజంలో పరిపుష్టిని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది. సంతానం, వారికి సంబంధించినటువంటి విద్య, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాల పట్ల మాత్రం ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి రంగాలు బాగున్నాయి. వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. ఉద్యోగంలో పురోగవృద్ధి లభిస్తుంది. కోరిన చోటికి బదిలీలు కూడా లభించేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో కూడా సానుకూలవంతంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తులారాశి వాళ్ళకి ఇంకా ఈ వారం చక్కగా పరిస్థితులు అనుకూలించడం కోసం ఏ స్తోత్రాల్ని పఠించాలి, ఏ ఆలయాన్ని దర్శించాలంటారు? గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, దత్తాత్రేయ స్వామి, విశేషించినటువంటి దక్షిణామూర్తి వారు, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇటువంటి ఆలయాలకు మందిరాలకు వెళ్ళటం, గురుదేవతా స్వరూపాలే కనుక చందనంతో ముంచినటువంటి పుష్పాలని అందచేయటం, లేదా చందన పరిమళంతో కూడినటువంటి పుష్పాలు లేదా పుష్పాల మాలని కనుక గురుదేవతా స్వరూపాలకు అందజేసి వస్తే యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి తులారాశి వాళ్ళు ఈ వారంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియచేయండి. దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసమే ప్రయత్నం చేయటం, గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటం, గురుదేవతా స్వరూపాలకు సంబంధించిన స్తోత్రాలతో పాటు దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామి వారు లేదా గురు సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క రక్షణీ రూపిణి మెడలో ధరించడం వల్ల సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా లభించే అవకాశం కనపడుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. కొత్త అవకాశాలు కలిసి రాబోతున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రణాళికలకి మీరు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికపరమైన అంశాలే కాదు, వేగవంతంగా మీ యొక్క జీవనశైలి మారిపోతుంది. పరిశ్రమలు, వ్యాపారాలు, కర్మాగారాలు, ఇటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఒక్కసారి మీ జీవన గతిలో వేగవంతమైనటువంటి మార్పులు కూడా చూసేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కాకపోతే ఎంత ప్రయత్నం చేసినా సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం ఆలస్యం అవుతూ ఉండటం, సంతానం కలగకపోవటం, ఒకవేళ సంతానం ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి రీతిగా వృద్ధిలోకి రాకపోవటం, కొంత ఆలస్యం అవుతూ ఉండటం మిమ్మల్ని నిరాశకి, నిస్పృహలకి గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్యపరమైన అంశాలు బాగున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రమే ఎందుకో తెలీదు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, సంతాన సంబంధమైనటువంటి సౌఖ్యం లేకపోవటం మాత్రం మీ మనసుకి బాధ కలిగించేటువంటి అంశాలు, ఇతరత్రా స్థితిగతులన్నీ కూడా చాలా అనుకూలవంతంగా ఉండబోతున్నాయటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో ఏ స్తోత్రాల్ని పఠించాలి, ఏ దైవాన్ని దర్శించాలి ఈ పరిస్థితులు అనుకూలించడం కోసం? ఐం గ్లౌం ఐం వారాహి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని, అలాగే
వారాహి అమ్మవారిని విశేషంగా అర్చించిన, వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్ర జపాన్ని చేస్తూ ఉన్న సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. నరఘోష, నరదిష్టి, గ్రహ పీడలే కాదు, సమస్త తాంత్రిక ప్రయోగాల బారి నుండి కూడా బయటపడతాం. సంతానం కూడా సౌఖ్యంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనుల్లో విజయం చేకూరేటువంటి అవకాశం కనపడుతుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియచేయండి గురుగారు. భూదేవి స్వరూపమైనటువంటి వసుంధరని కానివ్వండి, లేదా వారాహి అమ్మవారిని కానివ్వండి, చెరకులు లేదా చెరకు గడలు తీయని పదార్థాలతో అమ్మవారికి నివేదన పెట్టి ఐం గ్లౌం ఐం సౌం నమో భగవతి వార్తాలి వార్తాలి అనేటువంటి అమ్మవారి యొక్క విశేషవంతమైన మూలమంత్రాన్ని అనునిత్యం చదువుకుంటూ ఉంటే ఒక గొప్ప అవకాశం వస్తుంది. ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబసి. యోగదాయకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. స్నేహితులు లేదా స్నేహ సంబంధమైన వ్యక్తుల వల్ల ఆర్థికంగా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. గృహలాభం, కుటుంబ లాభం, శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల మీ జీవితంలో ఒక ఉత్కృష్టవంతమైన అద్వితీయమైన మార్పును మీరు చూడబోతున్నారు. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా వస్తున్నట్టుగా మనం భావన చేస్తూ ఉండవచ్చు. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో డబ్బు వస్తున్నప్పటికీ కూడా అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు, వ్యాపార సంస్థలు, వాటి యొక్క అభివృద్ధి అద్వితీయంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది, సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ప్రతిదీ కూడా అభివృద్ధి పదంలో ఉండబోతున్నాయంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇంకా ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిదంటారు? హనుమాన్ చాలీసాను చక్కగా పఠిస్తున్నా, హనుమాన్ చాలీసాను వింటూ ఉన్నా జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. గోచార వశాత్తు ఉన్నటువంటి దోషాలు, గ్రహగతులు కూడా సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలను ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి దేవతా స్వరూపాన్ని, హనుమంతుల వారిని విశేషంగా ఆరాధన చేయటం సానుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతూ ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళు ప్రత్యేకించి ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలంటారు? మంగళవారం పూట కానీ, శనివారం పూట కానీ హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు, నాగవల్లి దళాలతో కట్టిన మాలనైనా స్వామికి సమర్పించటం, నాగవల్లి దళాలతో పూజాది కర్తూను చేయించటం వల్ల అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి, యోగదాయకంగా ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. మకర రాశి జాతకుల జీవన గమనంలో ఏలినాటి శని సంపూర్ణమైన ఇంకా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదన్న భావన ఏదైతే ఉందో ఇవన్నీ సమస్య పోతాయి, సానుకూలవంతమవుతాయి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. కానీ వివాహ బంధం అవ్వచ్చు, వైవాహిక జీవితంలో అనుకున్నవి జరగకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, ఈ విధమైనటువంటి విషయాలు మాత్రమే మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. కానీ సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి, ఒక ముఖ్యమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశం ఉంది, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందబోతున్నారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి గనక బయటపడగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాల్ని పొందగలిగిన స్థితి ఈ రాశి జాతకులకి కనపడుతూ ఉంటుంది. ఇంకా మకర రాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాల్ని పఠించాలి, ఏ దైవాన్ని దర్శించాలి? కాలభైరవ స్వామి వారిని చక్కగా దర్శించుకున్న, నువ్వుల నూనెని దీపం పెట్టుకోవడానికి దానంగా ఇచ్చివచ్చిన కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుతున్నా, వింటున్నా,
కాలభైరవ రక్షణ మెడలో ధారణ చేసిన జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారఫలాల్లో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ప్రతిబంధకాలతో ఉన్నటువంటి మీకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందుల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆదాయానికి వేరొక మార్గం మళ్ళీ ఏర్పాటు చేసుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖచ్చితమైనటువంటి ఆర్థిక వనరుల ద్వారా మీ ఆదాయాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైన అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతులు, భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా గాబరా పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల జీవన గమనంలో ద్వితీయ స్థానంలోని వివిధ గ్రహాల యొక్క సంచార స్థితి వల్ల అనుకూలవంతమైనటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవటం వల్ల, ఆలస్యం అవటం వల్ల, ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలని కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ సూచనలు చేయటం జరిగింది. ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో గనక మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తే సానుకూలవంతం అవుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. కుంభరాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాన్ని పఠించాలి, అలాగే ఏ దైవాన్ని ఆరాధించాలంటారు? అమ్మవారి దేవీ దేవతా స్వరూపాల్ని విశేషంగా వారికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ ఉండటం. దేవి ఖడ్గమాళ స్తోత్రం, అలాగే దుర్గా సప్తశ్లోకి, ప్రత్యేకించి చండికా పరమేశ్వరికి సంబంధించినటువంటి చండీ పారాయణ చేస్తే జాతకంలో సమస్తమైన ఇబ్బంది తొలగిపోతుంది. గోచారవశాత్తు ఉన్నటువంటి సమస్తమైన బాధలు తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అంతా మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో కుంభరాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలంటారు గురుగారు? శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ చండికా పరమేశ్వరి అమ్మవారి కోసమే ఉపవాస ప్రక్రియతో ఉంటూ చండీ పారాయణ చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. ఉపవాస ప్రక్రియలు పాటించడం వల్ల కర్మ ఫలితాలు క్షయమైపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. చివరిగా మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ. అనుకూలవంతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఎంతో కాలంగా విడదీయరానటువంటి చిక్కుముళ్ళని కూడా విడిపోతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, కుటుంబపరమైన అంశాలు అవ్వచ్చు, కొలిక్కిరానటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గాలకి చేరుకోవటం ఆనందం అవుతుంది. మీ మనసు ఆనందంతో వెలివిరిసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారాన్ని కూడా విస్తరిస్తూ ఉంటారు. కానీ వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మాట పెరగటం, మనస్పర్ధలు రావటం, మానసికంగా అశాంతిని కలుగజేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు సెంటిమెంట్ వస్తువులను కోల్పోవటం కానీ, దూర ప్రాంత ప్రయాణాల్లో ప్రమాదాలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం అన్నీ బాగున్నప్పటికీ కూడా వివాహ సంబంధమైనటువంటి బాంధవ్యం గురించి ఆలోచించాలి. సంతాన సౌఖ్యం బాగుంది. వారికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి, సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం పరిస్థితులు చక్కగా అనుకూలించడం కోసం ఏ స్తోత్రాల్ని పఠించాలి, అలాగే ఏ ఆలయాన్ని దర్శించాలంటారు? సర్పదేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లు
లేదా స్వామివారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎంత విశేషంగా పూజిస్తే, ఆరాధన చేస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి మంగళవారం పూట విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని విశేషంగా ఆరాధన చేయండి. యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. మీనరాశి వాళ్ళు ఇంకా ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంటుందంటారు? మంగళవారం, ఆదివారం లేదా ప్రతిరోజు ఉన్నటువంటి రాహుకాల సమయాల్లో సర్పదేవతా స్వరూపాన్ని ఆరాధన చేస్తాం. రాహుకాల సమయంలో గనక నిమ్మ డొప్పల మీద నువ్వుల నూనెతో మీ సమీప ప్రాంగణంలోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తున్న సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. గురుగారు, ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారంలో అనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవింద బాబు జై. చూశారు కదండి ఈ వారం వార ఫలాలు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.